నా నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరు చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మునుగోడులో మేము నడవలేమని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాపు ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతుండ్రు. అది అమ్ముతో చెప్తున్నా. ప్లస్ మళ్ళీ వీళ్ళందరూ వైన్ షాపులు అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు. సిండికేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, రేటు పెంచి అమ్ముతుండ్రు, డూప్లికేట్ అమ్ముతుండ్రు. వేరే మండలాలు, వేరే నియోజకవర్గాలు, వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను తప్పకుండా. మద్యం విక్రయం 4 గంటలే, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకే. స్థానిక మండల వాసులే టెండర్లు వేయాలి. ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదు. దశల వారీగా మద్య నిషేధమే లక్ష్యం. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఆ పని చేయండి. ఇక నిషేధం అనేది కుదరదు లేదు, కానీ నియంత్రణ అయితే చేసే ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు మీ ఒక్క నియోజకవర్గంలో చేయడం సాధ్యమవుతుందా? ఎట్లీస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే బెల్ట్ షాపులు లేకుండా చూడండి. మునుగోడులో బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని కొద్ది రోజులు వ్యవహారం నడిచినట్టున్నది, కానీ బెల్ట్ షాపులు ఇంకా ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి. ఇక మొత్తానికే బెల్ట్ షాపులు లేదు అనడానికి వీల్లేదు. ఒక్కసారి అడుగుదాం మాకు మామని, మునుగోడులో అసలు బెల్ట్ షాపులు ఉన్నాయా లేవా? హలో కిరణ్, మునుగోడులో బెల్ట్ షాపులు ఉన్నాయా, తీసేసిరా? అక్కడక్కడ నడుస్తూనే ఉన్నాయి, అన్ని నడుస్తున్నాయా? ఇంకా నడుస్తున్నాయి. మా ఊర్లో అయితే బంద్ ఉన్నది, పక్క ఊర్లలో అయితే నడుస్తూనే ఉన్నాయి. మీ ఊర్లో లేదు? మా ఊర్లో లేదు, ఒక్కటి కూడా లేదా? లేవు. మన చిన్నూరు కదా, పక్క ఊర్లలో ఆడేడా నడుస్తూనే ఉన్నాయి, కానీ చూస్తున్నట్టే వదిలేస్తారు. ఇంకా జనరల్ గా దొరుకుతూనే ఉన్నాయి, అన్ని కిరాణా షాపులలో అమ్ముతూనే ఉన్నారు. అక్కడికి పక్క ఊర్లలో నడుస్తూనే ఉన్నాయి. ఓహో, ఇప్పుడు మునుగోడులో సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకే వైన్స్ పెడతామని ఏదో అక్కడ ఉన్న మీ ఎమ్మెల్యే అంటున్నట్టు కదా? అవును, పాసిబుల్ అవుతుందా మరి? అసలు కాదన్నది. కాకపోతే నాకు తెలిసి ఏదో దీని వెనకాల ఏదో కుట్ర ఉండొచ్చు. నాకు తెలిసి ఆయన ఏదో మిస్టరీ ప్లాన్ వేసినట్టు నాకు తెలిసి. మేబీ ఏముంటది ప్లాన్, ఏముంటది ఏమో మరి. ఆయన సరే పూర్తి స్థాయిలో బెల్ట్ షాప్ లో బంద్ చేయలేదు కదా. అవునవును, ఆ పని చేయాల్సి ఉండే కదా. ఓకే, బెల్ట్ షాప్ లో బంద్ చేయలేదు. వైన్స్ లో 4 గంటల నుంచి 8 గంటల దాకా అంటే అది ఎట్లా పాసిబుల్? అది ఓకే, రైట్. చాలా వ్యతిరేకత ఉన్నది. ఓకే, రైట్. సో ఈ ఫస్ట్ మీరు బెల్ట్ షాపులు క్లోజ్ చేయండి. రాజగోపాల్ రెడ్డి గారు, మీరు ఆలోచన మంచిదే. 4 నుంచి 8 వరకే జరగాలి, అది చాలా మంచి ఆలోచన అది. ఎందుకంటే ఈ పొద్దుగాల 6 గంటల నుంచే స్టార్ట్ అవుతున్నాయి దుకాణం, 10 గంటల నుంచి అనుకోరాదు. కానీ అన్అఫీషియల్గా వైన్ షాపులు కూడా షటర్ కొంచెం పైకి లేపి అందుకుంటున్న వాతావరణం ఉన్నది హైదరాబాద్లో అన్ని చోట్ల. సరే, మీకు ఆలోచన వచ్చింది సాయంత్రం 4 నుంచి 8 దాకా అని, చాలా మంచి ఆలోచన. మీరు ఇంకొకటి ఏం చేయాలంటే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మీరు ఒక రిప్రజెంటేషన్ని ముఖ్యమంత్రికి తీసుకెళ్ళి ఇవ్వాలా. మేమంతా స్వాగతిస్తాం, అవసరమైతే మేమే వస్తాం దాని మీద మీరు రిపోర్ట్ చేయడానికి మీడియా అంతా కలిసి వస్తుంది. మీరు ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి దయచేసి ఈ పాలసీ అమలు చేయండి, 4 నుంచి రాత్రి 8 గంటల వరకే వైన్ షాప్లు ఓపెన్ ఉండాలి అని మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇది ఓన్లీ మునుగోడు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయండి అని చెప్పండి. సరే, మీరు మునుగోడులో అమలు చేస్తామని అంటున్నారు, బాగానే ఉంది. కానీ మీరన్న బెల్ట్ షాపులు ఇంకా మూతపడలేదట. మాకున్న సమాచారం కూడా ఇంకా మూతపడలే, అమ్ముతూనే ఉన్నారు అక్కడక్కడ. ఫస్ట్ మీరు ఎక్కడా కూడా బెల్ట్ షాప్ లేకుండా మీరు మీ నియోజకవర్గాన్ని తయారు చేయండి. ఎందుకంటే మీరు ప్రజలకు ఇచ్చిన హామీ. మునుగోడు బై ఎలక్షన్ సమయంలో మీకు కూడా తెలియంది కాదు కదా, ఆ పార్టీలు ఇచ్చిన లిక్కర్ దాగి, చీప్ లిక్కర్ దాగి కిడ్నీలు ఖరాబ్ అయ్యి, లివర్లు ఖరాబ్ అయ్యి చచ్చిపోయారు అక్కడ మునుగోడు నియోజకవర్గంలో. దాదాపు 600-700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీలు అక్కడ. సో ఫస్ట్ ఆ బెల్ట్ షాపులు లేకుండా చేయడం మన బాధ్యత, అది మీ బాధ్యత. సో ఫస్ట్ ఆ పని చేయండి. దాని తర్వాత మీరు అనుకుంటున్న పాలసీ చాలా మంచిది. వైన్ షాపులు 4 నుంచి 8 వరకే నడవాలి.
అది రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావాలి, మీరే ఈ పోరాటానికి శ్రీకారం చుట్టాలి.